పేదవాడికి ఆత్మస్థైర్యం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తుందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. వికారాబాద్లో 32 కోట్ల నిధులతో నిర్మించిన 300 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని దామోదర ప్రారంభించారు. ఆసుపత్రికి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయని మంత్రి దామోదర తెలిపారు. ప్రతి 37 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ప్రధానంగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి, హెల్త్ ఎడ్యుకేషన్ సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఈరోజు పరిగిలో హాస్పిటల్ ఇనాగ్రేషన్, తర్వాత ఫౌండేషన్, ఇక్కడ ఇనాగ్రేషన్, వికారాబాద్లో తర్వాత రివ్యూ చేయబోతున్నాం. ఈ 3 అంశాలు, ఒకటి ప్రైమరీ హెల్త్, ఒకటి సెకండరీ హెల్త్, ఆ తర్వాత మెడికల్ ఎడ్యుకేషన్. వికారాబాద్లో మాకు 300 పడకల హాస్పిటల్, ఒకటి పాత హాస్పిటల్ 70 పడకలది, ఒకటి 50 పడకలు క్రిటికల్ కేర్. సో 430-100 సీట్ల ఇంటేక్. దీనికి కావలసిన ఇన్ఫ్రా, మెడికల్ కాలేజే కానీ, గర్ల్స్ హాస్టలే కానీ, బాయ్స్ హాస్టలే కానీ, ఎక్విప్మెంటే కానీ, ఇవన్నీ కూడా రివ్యూ చేసి రాబోయే కాలంలో మంజూరు చేసి అట్లీస్ట్ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్లో ఈ ఇన్ఫ్రాని డెవలప్ చేయాలి, కంప్లీట్ చేయాలని ఆలోచన.